మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. గుమగుమలాడే నెయ్యి, ఈ నేతిని నేను ఎలా తయారు చేశాను, అలానే ఆ గోదావరి గోకు ఎంత ఉందో చూశారు. అలానే ఈ ఇడ్లీలో నంచుకొని తినడానికి ఉసిరికాయ కారం, అలానే ఇప్పుడే కాసుకున్న ఈ నెయ్యి వేసుకొని అలా తింటూ ఉంటే అసలు అప్పటికప్పుడు కాసుకున్న ఆ కమ్మని నెయ్యి వేసుకొని ఆ ఇడ్లీలు తింటే ఎంత బాగుంటుంది. సరే, ఇంతకీ ఈ నెయ్యిని నేను ఎలా తయారు చేశాను అన్నది చెప్తా. ఇక్కడ ఒక లాసు ఉంది, అలానే ఒక లాభము ఉంది. ఆ లాభం ఏంటి, ఈ లాస్ ఏంటి చెప్తాను మీకు. చూసారా, ఒక గిన్నె నిండా వెన్నపూస, మేగడండి. 4 రోజుల క్రితం నుంచి రోజు కొంచెం తీసి పెట్టిన ఈ మేగడిని డబ్బాలోకి తీసుకున్నాను కదా, మొత్తం ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అదేంటి, మిక్సీ జార్లో కదా వేయాల్సింది, ఈ గిన్నెలోకి ఈ బాండిలోకి వేసానేంటి అన్న ఒక డౌట్ వచ్చింది కదా. అదే వెన్నపూస అనుకోండి, ఆ పక్కన అన్ని నీళ్ళు వస్తే ఏం చేస్తాను, చక్కగా 1కి 2 సార్లు ఆ వెన్నపూసని కడిగి ఆ నీళ్ళన్నీ ఉంచేసి ఆ తర్వాత పొయ్యి మీద పెడతాను. ఇప్పుడు నేనేం చేశానో తెలుసా, మేగడిని నీళ్ళు పోసి కడగలేము, కడిగితే ఉంది మొత్తం పెరుగు రూపంలో మజ్జిగ రూపంలో మొత్తం పోతుంది కదా. అలా కాకుండా ఇదిగో ఇలా పొయ్యి మీద పెట్టేసి వేడి చేయడానికి రెడీ అయ్యానా అంటే మేగడిని కాస్తున్నాను. ఇంకోవైపు ఏంటి, చాలా ఎర్లీ మార్నింగ్ కదా, ఈ వెన్నపూస ఈ నెయ్యి ఈ తతంగం అంతా చేస్తుంది. ఆ టైంలో నేను ఉసిరికాయ ముక్కలు, అదేనండి ఉసిరికాయ జ్యూస్ లాగా తయారు చేసుకున్నాను కదా, ఆ జ్యూస్ ఒక గ్లాసులోకి తాగటానికి రెడీ అవుతూ ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాను కదా. పొయ్యి మీద నెయ్యి, అదే మేగడిని పొయ్యి మీద పెట్టాను. మేగడి వెన్నపూస ఎలా కాగుతుందో అలా కాగటానికి రెడీ అవుతుండగా నేను ఈ నెయ్యి కాగినంతసేపు కొంచెం టీ తాగినట్టు, మంచినీళ్ళు తాగినట్టు కాకుండా టీ తాగినట్టుగా అలా సిప్ చేస్తూ చక్కగా ఈ ఉసిరికాయ నీళ్ళు తాగటానికి ప్రిపేర్ అవుతూ పక్కన పెట్టేసుకున్నానండి. ఈలోపుగా మా వారికి చక్కగా తనకి కూడా టీ పెట్టానా, మా వారు టీ తీసుకున్నారు, నేను ఈ ఉసిరికాయ జ్యూస్ ఆ క్యూబ్స్ అన్నీ కరిగిపోయినాయి కదా, ఇంకా తాగటానికి ప్రిపేర్ అవుతున్నాను. ఇందాక చెప్పాను కదా, ఈ ఉసిరికాయ జ్యూసు టీ తాగినట్టు కొంచెం తాగితే నోట్లో లాలాజలం భలే ఊరుతుందండి. లాలాజలం ఊరటం వల్ల మనకి హెల్త్ చాలా మంచిది అని మన పెద్దలు చెప్పారు. సరే, ఇంతకీ ఈ వెన్నపూస అనే వస్తుంది. మరి నేను ఫస్ట్ టైం ప్రయోగం చేయటం, నేను కూడా మన యూట్యూబ్లో నా వీడియోస్ మన వ్యూవర్స్ ఎలా చూస్తున్నారో అట్లానే వేరే వాళ్ళ వీడియోస్లో కూడా కొన్ని చూసిన దాంట్లో నాకు నచ్చినది ఇదిగో ఈ వీడియో అండి. అలా మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుండు అని. ఇక్కడ ఒక లాసు ఉంది, ఒక లాభము ఉంది అని ఇందాక చెప్పాను కదా. ఆ లాస్ ఏంటి, లాభం ఏంటి అన్నది చెప్పనా. లాసు, ఈ మేగడిని మిక్సీ వేస్తే చక్కగా ఒక చెంబు నిండా మజ్జిగ వస్తాయి, ఆ మజ్జిగ లాస్ అయినట్టు. లాభం ఏంటి, ఆ మిక్సీ వేసే పని తప్పిపోయి నేరుగా ఈ మేగడిని ఒక గిన్నెలోకి వేసేసామా, ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టామా, అలా తిప్పుతూ ఉండంగా ఇదిగో ఇలా నెయ్యి రావటానికి, నెయ్యి కాగుతూ ఉంటుంది. ఈ లాభం ఆ లాసు 2 ఈక్వల్ అయిపోయినాయి కదా. మన చిరంజీవి సినిమాలో లాగా, అదేదో సినిమా ఉందమ్మా, ముఠామేస్త్రి సినిమాలో ఈక్వల్ అని చెప్పి ఒక డైలాగ్ ఏదో ఉందండి. ఈ టైంలో సడన్గా గుర్తు రాలేదు. చూసారా, ఆ గోదావరి ఎంత ఉందో ఇందాక చూసారు కదా, ఇదేనండి. ఇంత గోదావరి గోకు వస్తుంది అనేసి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదా. చూసారా, మేగల్లో కూడా నెయ్యిని కాయొచ్చు అని చెప్పి తెలుసుకున్నాను నేనైతే. ఎలా ఉంది, నేను తయారు చేసిన ఈ గోకు, ఇంత గోకుందా, ఆ నెయ్యి చూసారా ఎంత నెయ్యి వచ్చిందో. కానీ నిజంగా అండి, వెన్నలో నెయ్యి తీయటం చూసాము, మీగడిలో కూడా నెయ్యిని ఇలా తయారు చేయొచ్చు అన్నది నేనైతే ఫస్ట్ టైం అండి, చేయటం కూడా ఫస్ట్ టైమే. అలానే పచ్చిపాల మీద వెన్న తీస్తారు అన్నది ఎప్పుడో 25-20 పైనే తెలుసు. మొత్తానికి నేను ఈ గిన్నెలో నుంచి నెయ్యి సీసాలకు వంచుతున్నది ఇంకో గిన్నెలోకి వంచడం వీడియో తీసాను అనుకున్నా, తీయలేదండి. చూసారా, మొత్తానికి ఆ సీసాలకు పోసేసుకొని స్టోర్ చేసుకోవడానికి రెడీ అయిపోయానా. ఇప్పుడండి ఇడ్లీ, ఈరోజు మా టిఫిను తెలిసిపోయింది కదా మీకు, ఇడ్లీ అండి. ఇడ్లీ అలా తీసి ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత ఉసిరికాయ కారం, అసలు ఆ పేరు తెలుసుకుంటేనే నోట్లో నోరు ఊరుతుందండి. అసలే ఉసిరికాయ జ్యూస్ అంటే ప్రొద్దున్నే ఒక గ్లాస్ వాటర్ తాగాను కదా, ఈ కమ్మని నెయ్యి వేసుకొని ఆ ఇడ్లీలోనూ ఆ ఉసిరికాయ
పౌడర్లో కాదే కారంలో ఈ నెయ్యి వేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుందండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూడండి. 2, 3 ఇడ్లీలు పెట్టేసుకున్నాను ప్లేట్లో. ఆ గోకులో కొంచెం నెయ్యిని ఎందుకు వేస్ట్ చేయాలి? ఇదిగో ఇలా ఇడ్లీని ప్రెస్ చేస్తే చక్కగా ఆ ఇడ్లీకి నెయ్యంతా పీల్చేసింది కదా! ఇంకా అలా ఒక్కొక్క ముక్క అలా తీసుకొని తింటూ ఉంటే ఎంత బావుందో. మీరు కూడా ఇలా మీగడని చూసారా ఎన్ని సార్లు చెప్పినా వెన్నపూస అనే వస్తుంది. మీగడని ఇలా ట్రై చేసి చూడండి. ఈజీయే కానీ మజ్జిగ లాస్ అయ్యామండి. అంతే. ఇదిగో ఒకవైపు చట్నీ కారం వేసుకొని తింటూనే ఇంకోవైపు కొంచెం నిన్న పెట్టిన సాంబారు ఉంటే ఆ సాంబార్లో ఈ ఇడ్లీ వేసుకొని చక్కగా అలా సాంబార్ ఇడ్లీ, నేతి ఇడ్లీ తింటూ ఉంటే ఉందండి అసలు భలే ఆస్వాదిస్తూ ఈరోజు నా టిఫిన్ అయితే ఇడ్లీ అండి. సాంబార్ ఇడ్లీ, కారం ఇడ్లీ. ఎలా ఉంది? వీడియో నచ్చితే లైక్ చేయండి.